ఐడిపిఎల్ యొక్క పుణ్యమా అని దాంట్లో నుంచి కొంతమంది నేర్చుకొని బయటకు వచ్చి డాక్టర్ అంజిరెడ్డి కూడా ఐడిపిఎల్ ఎంప్లాయ్ బయటకు వచ్చి వాళ్ళు స్వయంగా పెట్టి చాలా విస్తరించారు. చాలా అంటే చాలా విస్తరించారు. ఆయన దగ్గర అంజిరెడ్డి దగ్గర పనిచేసిన కూడా బయటకు వచ్చి వాళ్ళు పెట్టుకొని వాళ్ళు విస్తరించారు. ఇట్లా ఏమైపోయింది? హైదరాబాద్ హ్యాస్ బికమ్ ఏ మెడికల్ హబ్, ఫార్మా హబ్. ఒక ఆయన వచ్చి నాకు డబ్బులు బాగున్నాయి కాబట్టి నేను 10,000 కోట్లు పెట్టి పరిశ్రమ పెడతాను నడవది. ఎవరు అంటే వాడు పెడతా అంటే దానికి ఎక్కువ కావాలి. అంటే ఆ ఎంప్లాయీస్, ఆ టెక్నీషియన్స్, ఆ కథ కార్ఖానా ఎక్కడైతే ఉంటుందో అక్కడ సక్సెస్ అవుతుంది. అట్లా ఏమైంది? ఫార్మా యొక్క ఎక్కువ బిల్డ్ అయింది హైదరాబాద్లో. ఫార్మా యొక్క ఎక్కువ బిల్డ్ అయిన ద్వారా చాలా ఇప్పటి ముగ్గురుగా కంపెనీలు వచ్చినాయి ఇక్కడ. అసలు 1/3 వరల్డ్కు మన జినోమ్ వ్యాలీ నుంచే వ్యాక్సిన్ సప్లై అవుతుంది. ఇవాళ 1/3 ఆఫ్ ద వరల్డ్ హైదరాబాద్ జినోమ్ వ్యాలీ నుంచే వ్యాక్సిన్ సప్లై అవుతుంది. అట్లా ఎప్పుడో ఉన్న బయాలజికల్ ఈవెంట్స్ ఆ రాజుగారు స్థాపించారు ఆ కాలం 104 సంవత్సరాల క్రితం నిజాం పీరియడ్లో. అట్లాంటి కంపెనీలు వస్తూ హైదరాబాద్ హ్యాస్ బికమ్ ఏ బెస్ట్ డెస్టినేషన్ ఫర్ ఫార్మా.